అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పరీక్షల నిర్వహణ, పారదర్శకత అంశాలు ఇప్పుడు పొలిటికల్ సబ్జెక్ట్ గా మారిపోయాయి. డిఎస్సి వ్యవహారం ఏపీలో మరోసారి రాజకీయ వేడి పెంచుతోంది. ఢిల్లీ పరిణామాలను ప్రస్తావిస్తూ డిఎస్సి అంశంలో మంత్రి లోకేష్ ను టార్గెట్ చేస్తోంది వైసీపీ. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. వైసీపీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది టీడీపీ. ఢిల్లీ పరిణామాలు ఏపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. నైతిక బాధ్యత, రాజీనామాల అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే ఏపీలో డిఎస్సిలో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. లోకేష్ పై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఇప్పటి వరకు డిఎస్సిలో అక్రమాలపై చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. రాజకీయ విలువలను పాటిస్తూ, నైతికతకు పెద్దపీట వేస్తూ. మరి లోకేష్ బాబు, వెన్ ఆర్ గోయింగ్ టు డూ దిస్? మీకు నిజంగా నైతికత ఉంటే తక్షణమే రాజీనామా చేసి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎంక్వైరీ, ప్రిఫరబ్లీ సిబిఐను పిలిపించి సిబిఐకి అప్పగించి దీని మీద ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సి 2026తో నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. డిఎస్సి లోపాలకు లోకేష్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నిర్వహించారు, అవకతవకలు జరిగాయి. దానిలో ఏదైతే మీరు స్పోర్ట్స్ కోటా పెట్టారో ఆ కోటాలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో మా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపితం చేస్తే దానికి నైతిక బాధ్యత వహించాల్సిన విద్యాశాఖ మంత్రి నిన్న ఒక అబద్ధాలు మళ్ళీ మొదలుపెట్టారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువత మేల్కొంటా ఉంది. ఇవాళ చూశారు కదా, కేంద్ర ప్రభుత్వంలో నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకల మీద కేంద్ర మంత్రే రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఇవాళ యువకులు తీసుకొచ్చారు. వైసీపీ నేతల ఆరోపణలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థను పారదర్శకంగా మారుస్తుంటే ఓర్వలేకనే వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. మొత్తంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో డిఎస్సి అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.